నిన్న లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటన బాధాకరం. మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ అధికారులమైన కానీ రెవెన్యూ అధికారులపైన జరిగిన దాడిని కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడి జరిగినందుకు కారణం ఎవరంటే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తప్పిదం వల్లనే ఈ యొక్క సంఘటన జరిగింది. ఎందుకంటే 6 నెలల నుంచి వాళ్ళ రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకరోజు కొడంగల్కి వచ్చినప్పుడు ఆ 5-6 గ్రామాల రైతులు కలవడానికి పోయినారు. ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేయొద్దు, పచ్చని పంటల పొలాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాన్ని క్యాన్సిల్ చేయాలి, మన ముఖ్యమంత్రి గారే కదా, మనం ఓటేజ్ గెలిపించిన ముఖ్యమంత్రి కదా అని చెప్పి రైతులందరూ అక్కడికి పోయినారు. పోయినప్పుడు వాళ్ళు ఎవరిని కూడా ముఖ్యమంత్రిని కలవనీయకుండా అరెస్ట్ చేసి ఒకరు నారాయణపేట కొంతమందిని, పరిగిలో కొంతమందిని, వికారంలో కొంతమంది అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా రైతులు చాలా కోపం మీద ఉన్నారు. గత 2-3 సంఘటనలు కూడా చూసినాం. మొన్న పెద్ద సంఘటన జరిగింది గ్రామంలో కూడా. ఎందుకంటే అక్కడ పేద రైతులు ఉన్నారు, ట్రైబల్ రైతులు ఉన్నారు. మా పానం పోయినా సరే భూమి ఏమని ముందు నుంచి చెప్తా ఉన్నారు. అట్లాంటిది ముఖ్యమంత్రి మొండిగా పోయి ఆల్రెడీ హైదరాబాద్లో 14,000 ఎకరాలు ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్నది. దాన్ని పక్కన పెట్టి దాని సోదరుల కోసమో మరి సొంత బామ్మార్ది కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి దాన్ని పక్కకు పెట్టి పేద రైతులు ఉన్నారు, కొడంగల్ అయితే ఎవరు ఏమన్నారు, అమాయక రైతులు ఉన్నారు, గుంజుకున్నామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆ భూసేకరణను ఆపాలే. నిన్న జరిగిన సంఘటనలో మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. అందులో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేయండి, మేము కూడా దాని ముందుంటాం. కానీ అమాయక రైతులను గ్రామాలకి రాత్రి 1:30 ప్రాంతంలో కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు బంద్ చేసి ఒక నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టు గ్రామం ఇంటింటికి పోయి రాత్రిపూట తీసుకొచ్చి పేద రైతులను, దానిలో సంబంధం లేని రైతులను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బేషరతుగా వాళ్ళందరూ అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టాలని చెప్పి మా యొక్క డిమాండ్. నరేందర్ రెడ్డి ప్రోత్సాహంతోనే అక్కడ జరిగింది. అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు రైతులు రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయం చేయడానికి వీలు లేదు. అక్కడ రైతులు కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ. మీరు అందరూ ఏంది సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, అందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే, నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే, అక్కడికి బైకాట్ చేసినారు. అందుకే అన్ని పార్టీల వాళ్ళు చేస్తేనే బైకాట్ చేస్తారు కదా. మరి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఎందుకు టార్గెట్ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళని కూడా చేయండి, బీజేపీ వాళ్ళని చేయండి, వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి కదా. రోజు మాట్లాడుతూనే ఉంటారండి. కార్యకర్త కాబట్టి వివిధ పనులలో మాట్లాడుతుంటారు, కార్యక్రమాలలో మాట్లాడుతుంటారు, ఏదో పని మీద మాట్లాడుతుంటారు. భూసేకరణ బహిష్కరిస్తున్నామని చెప్పడం నాకు చెప్పిండు. బహిష్కరిస్తున్నాం, మన గ్రామం అంతా బహిష్కరించండి అని చెప్పి శాంతియుతంగా